బామ్మ నీది ఏ ఊరే? శ్రీకాకుళం జిల్లాలో పలాసమ్మ ఊరు, వస్తావా పలాసమ్మ ఊరు? బొగటలేటేటే మీ ఊరి బొగటలింకేటే. ఇప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య, ఇప్పటివరకు ఉన్నావా లేదా? మనోరంజనిలో చాలా మందికి అప్పుడే తెలుసు మీరు, బట్ మనోరంజని కంటే ముందు అసలు ఫస్ట్ మీరు స్క్రీన్ మీదకి ఎప్పుడు వచ్చింది? దూరదర్శన్లో బేసిక్గా నేను పాటలతో ఇంట్రొడ్యూస్ అయ్యాను. యాక్చువల్ దూరదర్శన్ స్టార్టింగ్ ఫస్ట్ డే కూడా పాడాను. అప్పుడు ఇంత ఉండేవాళ్ళం అనమాట. నేను శశికళ అంటే హేమచంద్ర వాళ్ళ మదర్. మనుషులు కూడా ఇంత ఎనర్జెటిక్గా 25 hours మీకోసం పెద్ద పెద్ద లెజెండరీ సింగర్స్ వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఆ టైంలో 25 hours అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎక్కువ అవర్స్ ప్రోగ్రామ్ చేసుకుంటే ఎక్కువ పాటలు పాడుకోవచ్చు. సో అలాంటి థాట్తో స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ 4 hours, 8 hours, 12 hours ఇలా అనుకుని లేదు 24 hours లెట్స్ డూ ఇట్ అనుకున్నా. అంటే పని రాక్షసులు అంటారు కదా, మీరు పాట రాక్షసా? 2 times ప్రెసిడెంట్ అంటే అసలు ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఒకసారి అవడానికే కొట్టుకుంటున్నారు అవతల. ఆర్పి పట్నాయక్ గారు అప్పుడు ప్రెసిడెంట్ అనమాట. నేను రాగానే మీరు ఈసీ మెంబర్ కాదు, మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారన్న. నేను షాక్ అనమాట. నేను అమ్మో నాకు అసలు తెలియదండి బాబు. యాజ్ ఏ ప్రెసిడెంట్గా 2 times నామినేట్ అయ్యి ₹1 కోటి కలెక్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి అంటే నీలాపనిందలు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి ఏం రాలేదా? చాలా ఫ్రాడ్ జరిగి ఆల్మోస్ట్ నేను వచ్చే టైంకి 42,000. వాయిస్ని మిమిక్రీ చేయొచ్చు అని తెలుసు, సాంగ్ని కూడా మిమిక్రీ చేయడం ఏంటి అని చెప్పి మిమ్మల్ని చూసినప్పుడే తెలుస్తుంది. యాక్చువల్గా దీనికి ఒక వర్డ్ కాయిన్ చేశారు బాలు గారు. ఇప్పుడు మిమిక్రీ అంటే మన వాయిస్తో చేస్తాం కదా, నేను చేసేది మ్యూజిక్రీ అని. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఒక యాంకర్ అనుకున్నాను, కాదు. ఒక ఆర్టిస్ట్ కాదు, ఒక సింగర్ కాదు. షీఈ్ మల్టీ టాలెంటెడ్. సీరియల్స్ నుంచి సినిమాల దాకా అండ్ చిన్న స్టేజ్ షోస్ నుంచి పెద్ద పెద్ద షోస్ వరకు వాట్ నాట్ ఈవిడ చేయనివి ఏమీ లేవేమో. ఎందుకంటే మల్టీ టాలెంట్ అనే పేరు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే చాలామందికి గుర్తొస్తుంది. అలాంటి ఆవిడ చాలా రోజుల తర్వాత ఒక అపాయింట్మెంట్ ఇచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆవిడెవరో కాదు, షీఈ్ నన్ అదర్ దాన్ విజయలక్ష్మి గారు. హలో మేడం, నమస్తే. నమస్తే. అంటే బేసిక్గా అక్క అని పిలుస్తాను కదా, అదే ఫ్లోలో వెళ్ళిపోదాము. సో ఆంటీ అనకపోతే చాలు. అయ్యో, ఇప్పుడు నేను ఆంటీ అంటే అందరికి నేను యాంటీ అయిపోతా. నేను ఆంటీనే కానీ అలా పిలవద్దు అక్క, మీరు చెప్తే కానీ ఎవరికి తెలియదు అక్క. సో అంటే పిల్లలు ఉంటే బేసిక్గా ఆంటీ అనేస్తారు కదా, ఎవరైనా అంటే పెళ్ళవగానే ఆంటీ అనేస్తారు. పెళ్ళవగానే అక్క. నేను ఫస్ట్ మిమ్మల్ని మనోరంజనిలో చూసా. ఓకే. ఈటీవీలో వండర్ఫుల్ షో అది. అవును. అందులో ఒక పంజాబీ డ్రెస్ వేసుకొని లూజ్ హెయిర్ పెట్టుకొని ఇక్కడ ఒక క్లిప్ పెట్టుకొని అలానే బిందీ ఒకటి పెట్టుకొని అందంగా ఒక అమ్మాయి యాంకరింగ్ చేస్తుంటే స్కూల్కి వెళ్ళే టైంలో టిఫిన్ తినుకుంటూ మనోరంజని చూసేదాన్ని. అబ్బాయి ఎవరో ఈమె అని చెప్పేసి అనుకునేదాన్ని. అదైతే మా మమ్మీ చెప్పింది అనమాట, ఆ యాంకర్ పేరు విజయలక్ష్మి అని చెప్పేసి. అప్పుడు వ్యాఖ్యాత అని పడేది. అవును. లాస్ట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఆ కార్యక్రమం వల్ల నేను సింగర్ అని చాలా మందికి తెలిసింది. ఓకే. ఎందుకంటే అప్పట్లో మీడియా అంత లేదు కదా. సో ఈటీవీనే ఫస్ట్, అండ్ ఈటీవీ ఫస్ట్ డే నుంచి ఉన్నాను నేను. ఈటీవీతో 9 years యాంకర్గా వర్క్ చేశాను. అయితే అంటే అప్పట్లో సిటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి, వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అంత లేదు కదా, మీడియా లేదు కదా. సో నేను సింగర్ అని తెలిసే అవకాశం లేదనమాట. అయితే ఆ ప్రోగ్రాంలో ఏంటంటే నాకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఒక చిన్న పాట పాడడం, అలా హమ్ చేయడం చేసేదాన్ని. సో దాన్ని బట్టి ఈవిడ సింగరా అని చాలామంది గుర్తించారనమాట. అంటే అప్పుడు యాంకరింగ్ అనే ప్రొఫెషన్ గురించి కూడా ఎవరికి పెద్దగా తెలియదు కదా. అవును. అప్పట్లో చాలా తక్కువ యాంకర్స్, సుమా గారు, ఝాన్సీ గారు, మీరు. అంటే మీతోనే స్టార్ట్ అయినట్టుంది యాంకరింగ్ ప్రొఫెషన్ అనేది.
యాక్చువల్లీ సుమా నేను ఆల్మోస్ట్ ఒక టైంకి వచ్చాము ఓకే. ఫీల్డ్లోకి. సో నా తర్వాత మా ఇద్దరు తర్వాత యాక్చువల్గా ఉదయ్ భాను అండ్ ఝాన్సీ అనమాట. యాక్చువల్లీ ఝాన్సీ ఇంట్రొడక్షన్ ఒక టెలిఫిల్మ్, ఓకే. దానికి నేను తనకి డబ్బింగ్. డబ్బింగ్లో కూడా అసలు మామూలుగా ఉండదు. ఎంతమందికి డబ్బింగ్ చెప్పుంటారు అక్క మీరు? అంటే ఈవెన్ ఒక డెబ్యూ ఎవరిదైతే స్టార్ట్ అవుతుందో మీరు డబ్బింగ్ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కదా. బట్ డబ్బింగ్ నేను అది కెరీర్గా తీసుకోలేదు. అంటే బేసికల్లీ అంత ఇంట్రెస్ట్ దీని మీద ఉన్న సింగింగ్ అండ్ వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ డబ్బింగ్లో అంతగా లేదనమాట నాకు. సో దాన్ని మెయిన్గా తీసుకోలేదు నేను. అయినా కానీ డబ్బింగ్లో ఎప్పటికప్పుడు ఛాన్సెస్ వస్తూనే ఉండే కదా. వస్తూనే ఉండే, యా. కానీ బయట మాట్లాడే వాయిస్కి వన్స్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా మాట్లాడే వాయిస్కి పాడే వాయిస్కి చాలా డిఫరెన్స్. పాడే వాయిస్కి చాలా డిఫరెన్స్. అంటే సడన్గా ఏమనుకుంటారంటే ఈవిడే నా పాడింది అన్న ఫీల్ చాలా మందికి వస్తుంది కదా. అవును, అలా ఎలా కుదురుతుంది? నాకే వస్తుంది. మీకే వస్తుందా? అంటే అదేమైనా ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీసా లేకపోతే ఎలా? ఏమీ లేదు, ఐ డోంట్ నో. అంటే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నా వాయిస్ నాకు డిఫరెంట్గా అనిపించేది. అంటే నేను డబ్బింగ్ చాలా ఏళ్ల క్రితం చెప్పాను. నా వాయిస్ నాకు డిఫరెంట్గా అనిపించేది అనమాట. అరే నార్మల్ ఒక హీరోయిన్ వాయిస్ కాదే ఇది, అలా అనిపించేది నాకే. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారింది కాబట్టి ఎలాగన్నా ఉండొచ్చు. ఒకప్పుడైతే స్వీట్గా ఏదో సుకుమారంగా, మనం అంత సుకుమారంగా ఉండం కదా. ఇప్పుడు అలా కాదు, ఎలా అయినా కానీ వాయిస్ అనేది ఇప్పుడు అలా ట్రెండ్ మారింది. సో నేను చెప్పేటప్పుడు ఏంటంటే చాలా స్వీట్గా ఉండాలి హీరోయిన్కి, ఆ టైప్ అనమాట. సో నాకే అనిపించింది మేబీ నా వాయిస్ డబ్బింగ్ అంత ఉండదేమో, సరిగా ఉండదేమో అన్న ఫీల్తో నేను కొంచెం వెనకడిగేసాను అనమాట ఆ ఫీల్డ్లో. మనోరంజనిలో చాలా మందికి అప్పుడే తెలుసు మీరు. బట్ మనోరంజని కంటే ముందు అసలు ఫస్ట్ మీరు స్క్రీన్ మీదకి ఎప్పుడు వచ్చింది? దూరదర్శన్. దూరదర్శన్ అదే మూలం అనుకుంటా ప్రతి ఒక్కరికి అప్పట్లో. దూరదర్శన్లో బేసిక్గా నేను పాటలతో ఇంట్రొడ్యూస్ అయ్యాను. యాక్చువల్ దూరదర్శన్ స్టార్టింగ్ ఫస్ట్ డే కూడా పాడాను. అప్పుడు ఇంత ఉండేవాళ్ళం అనమాట. నేను, శశికళ అంటే హేమచంద్ర వాళ్ళ మదరు, మేమందరం. సో అప్పుడు చిన్నపిల్లలాగా మమ్మల్ని చైల్డ్ ఆర్టిస్ట్ లాగా తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఫస్ట్ డేనే పాడించారు. ఆ తర్వాత అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ పెద్దదైంది, చైల్డ్ మిగిలిపోయింది అంతే. సో అలా అలా దూరదర్శన్లో తర్వాత అంటే అప్పుడు చాలా మంచి మ్యూజిక్ ఉండేది దూరదర్శన్లో. లైట్ మ్యూజిక్, లలిత సంగీతము, లేకపోతే జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, ఇలాంటివన్నీ అనమాట. భక్తి సంగీతం రెగ్యులర్గా అవుతూ ఉండేవి. సో దాంట్లో ఎప్పుడూ నేను పాడుతూ ఉండేదాన్ని అనమాట. సో దూరదర్శన్ దాని తర్వాత భావవల్లరి అనే ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా ఫస్ట్ అడిగారు యార్లగడ్డ శైలజ గారు. ఓకే. ఆవిడ అయితే ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనిపడిన యాంకర్గా కనిపించింది భావవల్లరి అనే ప్రోగ్రామ్ అనమాట. అదేంటంటే బేసిక్గా లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్కి వ్యాఖ్యానం. సో అది అయిపోయాక అప్పట్లోనే సుమాంజలి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రాంలో పెద్ద విషయం ఏం లేదు, అది ఓన్లీ నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్స్ చెప్పడం అనమాట సుమాంజలి అంటే. బట్ అది ఎంత పాపులర్ అయిపోయిందంటే బేసిక్గా ఇప్పటికీ సుమాంజలి విజయలక్ష్మి, అంటే సుమాంజలి మనోరంజని రెండు నా కెరీర్లో ఎట్లా అంటే నాకు ఇంటి పేరులాగా అయిపోయాయి. అవును, ఇప్పటికీ మనోరంజన విజయలక్ష్మి. మీరు ఊళ్ళకి వెళ్తే ఇప్పుడు అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అటువైపు ఊళ్ళలో ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అక్కడ ఇప్పటికీ వాళ్ళ ఫ్లయర్లో ఈటీవీ విజయలక్ష్మి అని రాస్తారు. అవును, ఇప్పటికీ కూడా ఈ రోజుకి. సో అది ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆ ప్రోగ్రామ్ అట్లా నాకు ఇంటి పేరులాగా అయిపోయింది అనమాట. ఎలా అనిపిస్తుంది అక్క ఆ మూమెంట్? అసలు చాలా హ్యాపీ, హై మూమెంట్ లా ఉంటుందా? ఎందుకంటే నేను చాలా ఛానల్స్ వర్క్ చేశాను. తర్వాత సిటీ కేబుల్, జెమినీ, మా టీవీ, చాలా వాటి. సిటీ కేబుల్ కూడా చేశారా? సిటీ కేబుల్ అంత్యాక్షరి 4 years. అంత్యాక్షరి, ఎస్ ఎస్. అసలు మీరు మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ అన్ని వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. అంటే ఈ యాంకర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చా అని చెప్పి, అంటే అప్పుడు మా చైల్డ్హుడ్, కానీ అసలు ఆ మనోరంజని, అంత్యాక్షరి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ. తర్వాత మీ మాట మీ పాట ఈటీవీలో చేశాను. అది ఫస్ట్ లైవ్ షో అనమాట, ఫస్ట్ ఆన్లైన్ లైక్ ఆడియన్స్ ఇంటరాక్షన్. ఎస్ ఎస్, మీ కాల్స్. అవును, బాగా. సో ఎక్కువ ఉండేది కాదు అలాంటి ప్రోగ్రామ్స్. సో అదనమాట. ఇన్ని ఛానల్స్ వర్క్ చేసినా కూడా ఇప్పటికీ ఎవరైనా చూస్తే మీరు దూరదర్శన్లో పాడేవాళ్ళు కదా, దూరదర్శన్లో మీ సుమాంజలి చెప్పేవాళ్ళు కదా అంటారు. అంటే పీపుల్ కనెక్ట్, అంటే అప్పట్లో అదొక్కటే కదా ఛానల్. సో బాగా గుర్తుండిపోయింది అనమాట అందరికీ.
దూరదర్శన్ ఇంకా మా సింగర్స్ అయితే చాలా మంది నన్ను అంటే కొంచెం నన్ను వేళాకోళం చేస్తుంటారు. భయ్యా ఎప్పటి విజయలక్ష్మి భయ్యా, మనం అప్పట్లో నీకు గుర్తుండి ఉండదులే, టీవీ చూస్తున్న వాళ్ళకి నా ఏజ్ వాళ్ళకి గుర్తుండి ఉంటుంది. అప్పట్లో టీవీలు కొత్తగా రావడం కదా, అప్ట్రాన్, వీడియోకాన్, ఏవో అలాంటి టీవీస్ వచ్చేవి, వాటికి తలుపులు ఉండేవి. లేదక్క ఇలా షట్టర్, ఒకటేమో ఇట్లా షట్టర్ టైపు, నేను చాలా లాంగ్ బ్యాక్ ఒకటేమో తలుపు, ఇలా తలుపు తెచ్చి దానికి తాళం కూడా ఉండేది. టీవీకి కూడా తాళం ఉండేదా? ఓకే, తాళం ఉండేదన్నమాట. సో మా వాళ్ళు ఎక్కిరిస్తుంటారు అనమాట, అబ్బాయి ఎప్పటి విజయలక్ష్మి, అప్పుడు తలుపులు తెరిచి చూసేవాళ్ళం భయ్యా మనం. అయ్యో, అయినా అప్పటికి ఇప్పటికి నేను అదే చెప్తాను, ఎప్పుడు వచ్చావన్నది కాదు అన్నయ్య, ఇప్పటి వరకు ఉన్నావా లేదా అన్నది. మరి అప్పటికి ఇప్పటికి సేమ్ విజయలక్ష్మి గారు ట్రెండింగే కదా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ గెస్ట్లు అందరూ కూడా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఇస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. ఈటీవీలో రఫ్గా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు అక్క? 5 ప్రోగ్రామ్స్ చేశాను. 5 ప్రోగ్రామ్స్ మనలో అనమాట. అప్పుడు మనోరంజని ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 6 to 9 years వరకు చేశారు కదా మీరు? అవును, అది మ్యాక్సిమం రన్ అయిన షో యాక్చువల్గా. అంటే డ్యూరేషన్ కూడా ఎక్కువ, పర్ డే ఎవ్రీ డే 2 hours వచ్చేది ఆ ప్రోగ్రామ్. ఓకే, మార్నింగ్ 7 to 9 అనుకుంటాను, 8 to 10 2 hours వచ్చేది. ఆ 2 hours ఎవ్రీ డే షూట్ చేయాలంటే ఎంత కష్టమో చూడు. 8 to 10 వచ్చేది. 8కి మొదలు పెడితే 9 వరకు ఆ ప్రోగ్రామ్ చూసి స్కూల్ టైం అయిపోయేది. లక్కీగా మా ఇంటి దగ్గరే స్కూల్ నాకు. ఆ ప్రోగ్రాంలో అన్ని కొత్త కొత్త పాటలు వేసేవాళ్ళు కదా, బర్త్డే విషెస్ చెప్పడం అవన్నీ చెప్పి. కేవలం ఒక యాంకర్ కోసం ఆ ప్రోగ్రామ్ చూసారు అంటే మనోరంజని. థ్యాంక్ యూ. అప్పుడు మీకు అసలు పేమెంట్స్ ఎలా ఉండేవి? జనరల్గా వీక్లీ పేమెంట్సా, డైలీ పేమెంట్సా? నాకు నిజంగా గుర్తులేదు అసలు. అవునా? మనోరంజని ఐ థింక్ మంత్లీ అనుకుంటాను. మంత్లీ. ఓకే, ఎంత ఉండేది అక్క అప్పుడు నార్మల్గా? అసలు నిజంగా ఏం గుర్తులేదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తే నాకు గుర్తు చేసుకుంటున్నాను. అంటే 100లా 1000 అని చెప్పి. మరి వేలలో ఉండేది కాదులే, డైలీ షో కదా. డైలీ షో అయినా 2 hours షో కదా పర్ డే, దట్టు ఫేమస్, అప్పట్లో మంచి పాపులర్ క్రేజీ యాంకర్ అప్పుడు. సో ఆటోమేటిక్గా ఒక రెమ్యూనరేషన్ అనేది, చిన్న రెమ్యూనరేషన్ అయితే ఉండదు నాకు తెలిసి, అందుకే అడుగుతున్నాను. మోస్ట్లీ అప్పుడు ఎంత ఉండొచ్చు? మేబీ 1000 అలా ఉండేదేమో పర్ ఎపిసోడ్కి. పర్ ఎపిసోడ్ 1000, పర్ డే 1000. ఓకే, అలా చూసుకున్నా కానీ ఆ రోజుల్లో 30,000 అంటే చిన్న విషయం కాదు. అవును, సండేస్ కూడా వచ్చేది మనోరంజని, ఆల్మోస్ట్ 30,000. యాక్చువల్లీ అది అంటే చెప్పాను కదా, 2 hours డ్యూరేషన్ షూట్ చేయాలంటే మినిమం 3 hours పడుతుంది కదా మనకి. ఎంత మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా, లేకపోతే లైవ్ కాదు కదా అదేమి కాదు. సో ఆ షూట్ చేయడానికి ఏంటంటే అప్పట్లో ఆర్ఎఫ్సి లేదు. సో ఇక్కడ పంజగుట్టలో ఒక స్టూడియో ఉండేది, సోమాజిగూడ కాంతిచికర, అక్కడ చేసేవాడు, అక్కడ స్టూడియో అనమాట. సో డే టైమ్ వేరే షూట్స్కి ఇబ్బంది అవుతుందని ఎవరు స్టూడియో ఇచ్చేవాళ్ళు కదా మాకు. అంటే 3 hours బ్లాక్ అయిపోతుంది కదా స్టూడియో, అప్పుడు కంప్లీట్గా కంటిన్యూగా ఏవో ఒకటి అయ్యి ఉండేవి. సో అప్పుడు ఏంటంటే నైట్ చేసుకోమనేవాళ్ళు. సో నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో డివిజనల్ అకౌంట్స్ చేసేదాన్ని. అప్పుడు జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని నైట్ 10 o'clockకి స్టార్ట్. నైట్ 10కి స్టార్టా? మార్నింగ్ ఎప్పటికయ్యే? 1 o'clock అట్లా అయ్యేది. వాళ్ళే వెహికల్ అది ప్రొవైడ్ చేసేవాళ్ళ? మీరు అప్పుడు ఎక్కడ ఉండేవారు అసలు? మేము మాసప్ ట్యాంక్. అప్పటికి మ్యారేజ్ అయిపోయిందా మీకు? ఇది ఏ ఇయర్ అసలు? అయిపోయింది. మనోరంజని నాకు ఇయర్ అయితే గుర్తులేదు. యా అయిపోయింది. ఓకే, బట్ ఓకేనా మరి పాప? అమ్మో, మనోరంజని పాప అంటున్నాను. అప్పటికి పాప లేదా? ఓకే, సో ఆల్మోస్ట్ కెరియర్లో మంచి టైం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ జరిగిందా? అలా అని చెప్పలేను, అంటే నాకు పర్టికులర్ టైము అని చెప్పలేను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నా. ఐ స్టార్టెడ్ సింగింగ్ వెన్ ఐ వాజ్, అంటే చిన్నప్పటి నుంచే, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి పాడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో అంతా మ్యూజికల్. ఎస్, మా అమ్మ నాన్నగారు పాడుతూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో ఒక పెద్ద గ్రాండిక్ టేప్ రికార్డర్ ఉండేది, స్పూల్ టేప్, పెద్ద పెద్ద స్పూల్స్ ఉండేవి. సో దాంట్లో రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. మా అమ్మ నాన్నగారు డ్యూయెట్లు పాడేవాళ్ళు. సో అలా అంటే ఇద్దరు సింగర్స్ కావడంతో బై బర్త్ కొంచెం ఉంది మ్యూజిక్ ఇది. కాకపోతే అక్కడ ఏంటంటే కంప్లీట్గా మంచి క్లాసికల్ సాంగ్స్ అన్నట్టు. బట్ వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ ద డ్రాగన్ మొత్తం అంతా కూడా క్లాసు మాసు అన్నీ మిక్స్ అయిపోయినాయి.
ఓన్లీ మాస్ అనలేదు, సంతోషం. క్లాస్ కూడా ఉన్నాయి కదా. బట్ మిమ్మల్ని పర్టికులర్గా ఎక్కడికైనా బయట చూసినప్పుడు కొంచెం మిమ్మల్ని మాస్ విజయలక్ష్మి గారే అంటారు. అవునా? అంటే బేసిక్గా నేను మెలోడీ నాకు నా వాయిస్లో నాకు మెలోడీ ఇష్టం యాక్చువల్గా. నా మెలోడీస్ వాయిస్ నాకు ఇష్టం అనమాట. కానీ జనాలకి ఏంటంటే కొంచెం ఆడియన్స్కి కొంచెం నా బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫాస్ట్ సాంగ్స్ పాడేటప్పుడు నేను కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం కానీ మూమెంట్స్ కూడా ఇస్తారు కదా. సో అలా ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. సో అలా ఒక ఇమేజ్ పడిపోయింది, ఫాస్ట్ సాంగ్స్ మాస్ సాంగ్స్ అని. బట్ ఐ సింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను. అంటే ఇక్కడ ఇది బేసిక్గా జరిగింది. మీరు ఒక సాంగ్ పాడుతూ ఎన్నో రాత్రులు వస్తాయి అని చెప్పేసి ఒక సాంగ్ పాడుతూ స్టెప్స్ అసలు అద్భుతంగా వేస్తూ పాడారు. అయితే కింద ఒక అతను కామెంట్ పెట్టాడు అనమాట, కొంచెం వల్గర్గా పెడితే. ఒక కామెంట్ పెడితే కింద ఒక 100 కామెంట్స్ పాజిటివ్గా వచ్చినాయి. ఆవిడెవరో తెలుసా? ఎలా పెడతావు నువ్వు, ఆ ప్లేస్కి రావడానికి అది ఈజీ కాదు, నువ్వు వెళ్ళి అక్కడ పాడు అని చెప్పి ఒకళ్ళేమో ఎవరనుకుంటున్నావు, నీకు అనే స్థాయి కూడా లేదని ఒకళ్ళు. ఆల్మోస్ట్ ఒక్క నెగిటివ్ కామెంట్ కింద ఒక 100 పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఎంత క్రేజ్ ఉంది మీకు బయట, అది కూడా పాజిటివ్ క్రేజ్. అదే అదే. ఎలా అనిపిస్తుంది అక్క అలాంటివి చూసినప్పుడు? చాలా హ్యాపీ అమ్మా. అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ తీసుకోవాలి మనం. అంటే మనం పబ్లిక్లో ఉన్నప్పుడు తప్పదు. సో నెగిటివ్ అనేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ అనేవాళ్ళు ఉంటారు. బట్ నాకు తెలిసి ఎక్కువ పాజిటివే నాకు ఎదురయ్యింది. అంటే నెగిటివ్ కామెంట్ గురించి చేదు అనుభవాలు ఏం లేవు. సో ఎవ్రీబడి లైక్స్ మీ. సో నెగిటివ్ కామెంట్ గురించి ఎందుకు అడిగానంటే, విజయలక్ష్మి గారు చూడడానికి ఏదో పెద్ద ఇదిలా కనబడతారు కానీ చిన్న మాటకే ఆవిడ కళ్ళమ్మటి బడబడబడ వాటర్ అదైతే ఉంది లోపల బాధపడ్డం. ఓకే, ఇందులో యాక్చువల్గా సుమాంజలి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంటే మీరు కెరియర్లో బాగా హిట్ అయిన మనోరంజని కంటే సుమాంజలి ఫస్ట్ ఫేమస్ కదా. ఫస్ట్ ఫేమస్. సో ఇంట్లో ఎలా ఉండేది సపోర్ట్ అసలు వన్స్ స్క్రీన్ ముందుకు వచ్చిన? ఎందుకంటే మీది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిన విషయం. అలాంటి టైంలో ఏంటంటే ఇలా స్క్రీన్ అపియరెన్స్ అంటే అందరు పేరెంట్స్ ఒప్పుకోరు. కానీ యాక్చువల్గా అలా కాదు, మా పేరెంట్స్ చాలా సపోర్టివ్. అంటే దే వాంట్ టు సీ మీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే అసలు పేమెంట్ కూడా అడిగేవాళ్ళం కాదు మేము. అంటే పాడడానికి ఛాన్స్ వచ్చింది చాలు అన్నట్టుగా. అంటే నేను పాడితే చూడాలి అని వాళ్ళ కోరిక అనమాట బేసిక్గా. సో ఎంత దూరమైనా వేరే ఊరైనా కూడా మేము అందరం వెళ్ళిపోయి ఫ్యామిలీ అందరూ అక్కడ ప్రోగ్రామ్ అయ్యి చేసుకుని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో దే ఆల్వేస్ యూస్ టు అకంపెనీ మీ. వీలైతే మా పేరెంట్స్ ఇద్దరు, అదర్వైజ్ మా అమ్మగారు అట్లా ఎప్పుడు వచ్చేవాళ్ళు అనమాట నాతో పాటు. సో ఎంత దూరమైనా అంటే కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా వచ్చేవాళ్ళు. అండ్ అంటే ఆర్థడాక్స్ అని కాదు, ద క్వైట్ ప్రోగ్రెసివ్. ఎందుకంటే మై మదర్ వాజ్ అ ప్రిన్సిపల్. సో మా ఫాదర్ ఎలక్ట్రిక్ ఇంజనీర్. సో ఈజ్ ఫ్రమ్ MIT చెన్నై. MIT, వావ్. అప్పట్లో MIT అంటే మాకేంటంటే ఫ్యామిలీలో నువ్వు సింగింగ్ చెయ్యి, ఏమన్నా చెయ్యి, బట్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా ఇంట్లో ఉంది మరి. సో అలాగనమాట. ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు పాటలు. సో చాలా చిన్నతనం నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి చదువు అంటే ఆటంకం ఎప్పుడు రాలేదు. కానీ ఎప్పుడు 2 ప్రోగ్రామ్కి వెళ్ళి కూర్చొని చదువుకోవడము, లేకపోతే రికార్డింగ్కి వెళ్ళి కూర్చొని చదువుకోవడం. సో అలా ఉండేది అనమాట. అసలు ఎడ్యుకేషన్ ఏంటక్క? నేను PG చేస్తాను, ఎంకామ్ అండ్ మళ్ళీ PG డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. కానీ కెరియర్ని ఇటు పక్క సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు పక్క చదువుని మేనేజ్ చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం జాబ్ చేస్తూ, న్యూ ఇండియాలో జాబ్ చేశారు మీరు. ఇన్ని రకాలుగా అంటే మల్టీ టాస్కింగ్ కదా ఇదంతా. డెఫినెట్గా. అంటే ఉంది ఒకటే బ్రెయిన్ కదా, ఇన్ని మేనేజ్ చేయడం ఎలా కుదురుతుంది? బేసిక్గా నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మా మదర్ నాతో ఉండడం. స్ట్రెంగ్త్ అనుకోవచ్చా? చాలా. సో చాలా నా బాధ్యతలు చాలా మటుకు ఆవిడ తీసుకుంటారు. సో తనే చేస్తారు. షీఈ్ వెరీ యాక్టివ్. షీఈ్ అబౌవ్ 80 కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ టుడే షీ మేనేజెస్ మై హోమ్ అనమాట. 80 ఇయర్స్కి ఇప్పటికి కూడా? 85. మొత్తం మా అమ్మాయి ఇల్లు నడుపుతుంది. సో అంత సపోర్ట్ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాను డెఫినెట్గా. వావ్ అక్క, నేను యాక్చువల్గా ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఇంటర్వ్యూ చూసే వాళ్ళు తిట్టుకుంటారు. అసలు మిమ్మల్ని పిలిచి నేను బిగినింగ్ ఒక సాంగ్ పాడించకుండా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అసలు ఇది చాలా దారుణం, నాకు కూడా తెలుసు. బట్ ఒక మంచి సాంగ్ కంటిన్యూ అయిపోతే ఇది ఒక రికార్డ్ అయిపోయేది.
బట్ ఒకటి అదే ఇందాక మెలోడీ అనుకున్నాం కదా, ఎప్పుడు మాస్ వే విన్నావు కదా, సో ఒక మెలోడీ పాటతో స్టార్ట్ చేద్దాము. సో ఈ పాట సాయి మహిమ మూవీ నుంచి సాయి దివ్య రూపం. సో ఇది నేను తెలుగు వర్షన్ యాక్చువల్గా నేను కూడా పాడాలి, బాంబేకి కూడా వెళ్ళాము రికార్డింగ్కి, బట్ నా వాయిస్ ఆ రోజు అస్సలు బాగాలేదనమాట. సో ఆ రోజు పాడలేదనమాట. ముందు రోజు ఏ ఐస్ క్రీమో తినేసి ఉంటారు కామ్గా. నేను అన్నీ తింటాను, అన్నీ తింటారా? అన్నీ తింటాను, అసలు ఆ ప్రాబ్లమే లేదు. అంటే బేసిక్గా సింగర్స్ కొంచెం కూల్గా ఏమన్నా తినడానికి భయపడుతుంటారు కదా. లేదు లేదు, నేను నాది బాలుగారి స్కూల్, ఎవ్రీథింగ్ అన్నీ తినచ్చు, అలా ఏ వాయిస్కి నాకు ఇంతవరకు అయితే అలా ఏ ప్రాబ్లం లేదు. రైట్, స్టార్ట్ చేద్దాం అక్క. సో ఇది నేను హిందీ వర్షన్లో అనురాధ పాడవాలి నేను పాడామన్నమాట, బట్ తెలుగు సాంగ్. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. మా సాయి బాబా మనసు వెండి కొండ, మా యోగి బాబా మాట మల్లెదండ, సాయి చేతి చలువా 1000 కోట్ల విలువా, ఆలీలలన్నీ అభినుతించగలమా, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్యనామం, సర్వపుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. అక్క ఏదో రేడియోలో వింటున్నట్లుంది అక్క నాకు. అది ఎంత అద్భుతంగా ఉందంటే ఒకటేసారి ఆ లాస్ట్లో మెల్లిగా తీసుకొచ్చారు కదా. నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని మర్చిపోయాను. అంటే బేసిక్గా నేనేం ప్రిపేర్ అవ్వను కానీ బట్ మెస్మరైజ్ చేసేస్తారు అక్క. థ్యాంక్ యూ. నార్మల్గా సింగర్స్ అంటే స్టేజ్ షోస్ చేయడం అంతవరకు ఓకే, 25 అవర్స్ నాన్ స్టాప్గా ఒక మనిషి ఎలా పాడగలదు? నా అలాగా అదే అదే అర్థం కావట్లేదు. అందుకే అడుగుతున్నాను, మనుషులు కూడా ఇంత ఎనర్జెటిక్గా 25 అవర్స్ మీకోసం పెద్ద పెద్ద లెజెండరీ సింగర్స్ వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఆ టైంలో 25 అవర్స్, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఐ డోంట్ నో యాక్చువల్గా చెప్పాలంటే. అంటే అంటే బేసిక్గా ఈ అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే 24 అవర్స్ పాడాలని. నాకు 25 అంట కదా, 24 కూడా కంప్లీట్ అయిందంట. 27 బట్ పాడింది 27, అంటే కంటిన్యూ అయిపోయింది అట్లాగా. బట్ నేను పాడాలనుకున్నది 24 అవర్స్ ఒక రికార్డ్ లాగా అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం ఒక స్టేజ్ షో చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఇష్టమైన పాటలే పాడతాం, పాటలే పాడాలి. సో ఫస్ట్ 1 or 2 సాంగ్సే మన చాయిస్. దాని తర్వాత వన్స్ ఒక గ్రూవ్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఆడియన్స్ చాయిస్ పాడాల్సి వస్తుంది. సో నాకు ఇష్టమైన పాటలు ఎప్పుడు పాడుకుంటాను ఇంకా నాకు బాధ ఉండేదన్నమాట. నాకు చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి, రేర్ సాంగ్స్, అవి మేబీ జనరల్ ఆడియన్స్ ఇష్టపడకపోవచ్చు. సో అలాంటి పాటలు ఎప్పుడు పాడుకుంటాను అబ్బా, అందుకని ఎక్కువ అవర్స్ ప్రోగ్రామ్ చేసుకుంటే ఎక్కువ పాటలు పాడుకోవచ్చు. సో అలాంటి థాట్తో స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ 4 అవర్స్, 8 అవర్స్, 12 అవర్స్ ఇలా అనుకుని లేదు 24 అవర్స్ లెట్స్ డూ ఇట్ అనుకుని అనౌన్స్ చేస్తాను. కానీ నేను పాడతాను లేదా నాకు తెలియదు, పాడగలనా లేదా తెలియదు. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేసి చూసుకునే విషయం కాదు. అంటే నేను 24 అవర్స్ పాడి చూసుకోలేను కదా రిహార్సల్, అదేలా ప్రాక్టీస్ అవుతుంది. సో చూసుకోలేను. వన్స్ అనౌన్స్ చేస్తాక అసలు పాడగలనా లేదా అని 1-2 సార్లు అనిపించింది. అదేంటి ఇంత ధైర్యంగా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాము, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచేసాము ఎలాగా అని కొంచెం భయపడ్డ మాట నిజం.
బట్ ఏంటంటే నా మీద నాకు ఎక్కడ ఒక చిన్న నమ్మకం ఏంటంటే, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం నాలో ఆడియన్స్ రెస్పాన్స్ వస్తున్న కొద్దీ నాకు కొంచెం ఎనర్జీ పెరుగుతుంది, బాగా బాగా పెరుగుతుంది అనమాట. అక్కడ నుంచి వాళ్ళు ఇలా ఇలా కొడుతుంటే ఆ వైబ్స్ అన్ని వచ్చేస్తాయా? అన్న సో అదే నా మంత్ర. సో ఐ అబ్జర్వ్ దట్ ఇన్ మీ. సో అందుకని పాడేయగలను సంథింగ్, ఏదో ఒక ధైర్యంతో, మొండి ధైర్యం అనుకోండి. అండ్ స్టార్టింగ్లో చాలా, అంటే ప్రోగ్రామ్ గడుస్తున్న కొద్దీ, ఎక్కువ టైం అయిన కొద్దీ కాదు, స్టార్టింగ్లోనే నాకు చాలా నీరసం వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. ఈరోజు 6 o'clock స్టార్ట్ చేశాను, నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock వరకు. స్టార్టింగ్లో ఎందుకో చాలా అంటే నర్వస్నెస్ ఒకటి వచ్చింది ఓపెనింగ్లోనే, జస్ట్ కొంతసేపు వరకు అనమాట. దాని తర్వాత ఇంకా అసలు ఎనర్జీ అలా పెరుగుతూ పోయింది. అర్ధరాత్రి తెల్లారుజాము అసలు. కానీ వన్స్ అలా చేసిన తర్వాత నెక్స్ట్ 2 days అలాగే ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఎనర్జీ లాస్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏం లేదమ్మా, ఎందుకంటే 24 hours అయిపోయాక సెలబ్రేషన్, అందరి ఎప్రిసియేషన్, అంటే ప్లస్ చేయగలిగాను అన్న ఒక సాటిస్ఫాక్షన్. అంటే అందరు అడుగుతారు 24 hours అలా నుంచుని పాడారు, ఫుడ్ అవేం లేవు కదా, నుంచోడమే 24 hours నుంచునే. సో అలా పాడారు కదా, నెక్స్ట్ ఎన్ని రోజులు కంటిన్యూస్గా నిద్రపోయానని. నాకు అసలు నిద్రే పట్టలేదు, అస్సలు నిద్రే పట్టలేదు నాకు. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే, యాక్చువల్లీ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారనమాట సంగం అకాడమీ, అంటే మన సంజయ్ కిషోర్ గారిని, చాలా మంచి క్రియేటివిటీ ఉన్న ఆర్గనైజర్ అనమాట. సో ఆయన ప్రోగ్రామ్ అయిపోయాక 24 hours అయిపోయాక నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారనమాట, మేడం అయిపోయింది, మనం చేసాము, సాధించాము ఇట్లా. అవగానే అయ్యో ఉండండి, నా లిస్ట్లో ఇంకా చాలా మిగిలిపోయాయి అన్నానంటనే. అంటే పని రాక్షసులు అంటారు కదా, మీరు పాట రాక్షసా? అది చాలా పాటలు మిగిలిపోయాయండి, ఆగండి ఇంకా. సో అట్లా దట్ వాజ్ ఎక్స్పీరియన్స్, యూనిక్ ఎక్స్పీరియన్స్. అంటే బేసిక్గా నేను 24 hours పాడాను అన్నది పక్కన పెడితే, ఆ ప్రోగ్రామ్కి వచ్చిన లెజెండ్స్, దట్ ఈస్ ఇది అనమాట. ఎందుకంటే అంతమంది మహానుభావులు, అంతమంది లెజెండరీ సింగర్స్ ఒక వేదిక మీద రావడం అసలు జరిగిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మీ ఏజ్కి వాళ్ళకున్నంత అనుభవం కూడా అప్పుడు లేని ఏజ్ మీది. అలాంటి మీరు వాళ్ళ ముందు పాడి మిమ్మల్ని మీరు, అంటే మేబీ వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు అనుకుంటా. అంటే ఎవరు డేర్ చేయరు యూజువల్లీ, ఎందుకంటే అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చేయరు. యాక్చువల్లీ బాలుగారు నన్ను కొంచెం వారించారు వద్దని. అంటే ఎందుకంటే వాయిస్ని అలాగా టెస్ట్ చేయడము, వాయిస్ని ఎక్కువ యూజ్ చేసి అలా చేయడం ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. సో ఫస్ట్ టైం ఎందుకమ్మా ఇలాంటి ఫీట్లు, ఎందుకు ఇలాంటి సాహసాలు అని అన్నారనమాట. నేను వినలేదంటే, అంటే మీ బేసిక్గా బ్రెడ్ బటర్ అదే కదా అని చెప్పేసి అంటారా? ఏంటది వాయిసే కదా మరి. అంటే 24 hours పాడినంత మాత్రాన వాయిస్ ఏం పోదు, కొన్నాళ్ళు మీకు స్ట్రెయిన్ అవుతుందేమో, బట్ రెగ్యులర్గా నేను పాడుతూనే ఉన్నా కదా. ఇప్పుడు ఎప్పుడు పాడకుండా ఆఫ్టర్ ఒక 5-6 years నేను పాడకుండా సడన్గా అలాంటి ఫీట్లు చేస్తాను అనుకో, డెఫినెట్గా వాయిస్ మీద దెబ్బ పడుతుంది. బట్ ఆ టైంలో రెగ్యులర్గా నేను పాడుతూనే ఉన్నాను కాబట్టి ఐ వాజ్ ఇన్ ప్రాక్టీస్. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా అన్ని రకాలుగా బిజీగా ఉన్నారు, ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ సడన్గా ఈ సోషల్ సర్వీస్ ఏంటి? 2 times ప్రెసిడెంట్ అంటే అసలు ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఒకసారి అవడానికే కొట్టుకుంటున్నారు అవతల, 2 సార్లు ప్రెసిడెంట్, దట్టు కోవిడ్ టైంలో ప్రెసిడెంట్. మీరు అసలు ఎలా అసలు ఆ టైంలో యాక్చువల్గా నాకు ఇప్పుడు ఇలాంటి యూనియన్స్, అసోసియేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే, కొంచెం దీంట్లో చాలా పాలిటిక్స్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ హ్యాండిల్ చేయలేను నేను యాక్చువల్గా చెప్పాలంటే. ఏదో హ్యాపీగా వెళ్ళి పాడుకోవడం అంతవరకు ఓకే, కానీ ఇలాంటి బాధ్యతలు తీసుకుంటే అది 100% చేయాలని నా ఉద్దేశం. సో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అని నేను ఎప్పుడు ఆ జోలికి పోలేదు. సో బట్ చాలాసార్లు ఆర్పి పట్నాయక్ గారు అప్పుడు ప్రెసిడెంట్ అనమాట. సో ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, మీరు అమ్మాయిలు ఎవరు రారేంటి ప్రోగ్రామ్ యూనియన్ యాక్టివిటీస్లో, వస్తూ ఉండండి అని. సో ఆయన చెప్పారు కదా అని నేను ఒక్కసారి ఎప్పుడైతే అనౌన్స్ అయ్యాయో నేను ఆయనకు ఫోన్ చేసామండి, మీరు చెప్పారు కదా ఈసీ మెంబర్గా ఏమైనా ఛాన్స్ ఉంటే ఉంటానండి అని చెప్పారు. ఈసీ మెంబర్గా ఉంటానన్నారు. అంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అన్నారు. అంటే అప్పుడు మా ఫ్రెండ్స్తో కేరళ వెళ్ళి ఉన్నాను అనమాట. ఇలా ఉన్నానండి అంటే, సరే మీరు రాగానే కలవండి అన్నారు. నేను రాగానే మీరు ఈసీ మెంబర్ కాదు, మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు అన్నారు. నేను షాక్ అనమాట. నేను అమ్మో నాకు అసలు తెలియదండి బాబు,
నాకు ముందు భయం వేసి ఉండాలి. ఐడియానే లేదు నాకు దీని గురించి ఎలా వర్క్ చేస్తావని, అవి నేను చేయలేను, మీరు చెప్పారని ఈసీ వరకు ఓకే, పెద్ద ఏమీ ఉండదు కదా, జస్ట్ పార్టిసిపేట్ చేద్దాము అన్నట్టు. లేదు అని చెప్పేసి ఆయన బలవంతాన్ని నన్ను పోటీ చేయించారు అనమాట. సో అప్పుడు విన్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం సో ఆయన కరోనాలో యాక్చువల్గా మా ఎలక్షన్స్ జరగలేదన్నమాట. సో అలా చూస్తే 2 టర్మ్స్ ప్లస్ నాకు ఎక్స్ట్రాగా వచ్చిన 3 years, ఆల్మోస్ట్ 7 years ప్రెసిడెంట్గా అనమాట. 7 years దట్టు అది కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో చాలా అచీవ్మెంట్ అనుకోవచ్చా? 1 కోటి రూపాయలు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయమా? ఎలా అక్క 1 కోటి రూపాయలు కలెక్ట్ చేయడం? అంటే మేము చాలా ఫండ్ రైజింగ్ షోస్ చేసాము. తర్వాత మన తెలుగు ప్రపంచ మహాసభలు అయ్యాయి ఇక్కడ. సో దాంట్లో పాడమ్మ సింగర్స్ అందరు కోఆపరేషన్లే, అంటే ఎవ్రీబడి అందరు నాకు సహకరించారు. సో డెఫినెట్గా బట్ ఏంటంటే నాకు ఒకటేమన్నా ఒప్పుకున్నానంటే అది కొంచెం అమ్ము చేయకపోతే ఎలాగా అన్న ఒక భయం ఉంటుంది నాకు లోపల. అంటే ఇప్పుడు మా యూనియన్కి అప్పట్లో ఏం పెద్ద ఐడెంటిటీ లేదు. నేను వచ్చే టైంకి ఓకే నడుస్తుంది, ఎవరు రారు మీటింగ్స్కి, అంత ఇంట్రెస్ట్ చూపించరు అలా అన్నమాట. అలాంటిది ఇప్పుడు మేము ఎలక్షన్స్లో కొట్టుకునే స్థాయికి వచ్చాం. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ ద యూనియన్, ఎవ్రీబడి వాంట్స్ టు బీ యాక్టివ్, సో ఎవ్రీబడి వాంట్స్ టు క్వశ్చన్. అది కూడా మంచి డెవలప్మెంటే కదా. ఇప్పుడు ఏమీ అసలు ఏం అలజడి లేకుండా అలా ఉండే కంటే సంబడి వాంట్స్ టు క్వశ్చన్ అస్, మీరు ఏం చేశారు ఇలాంటివన్నీ. సో ఆ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ డెఫినెట్గా మేము వచ్చాక వచ్చిందనమాట. అది కూడా డెఫినెట్గా అచీవ్మెంటే కదా. యా, కానీ సెన్సేషన్ న్యూస్ కదా, కోవిడ్ టైంలో 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి అది మీ ఆధ్వర్యంలో డొనేట్ చేయడం, చాలా మందికి సర్వ్ చేయడం అనేది. దాదాపు 5-6 times మేము, ఆల్మోస్ట్ 6 times మేము టోటల్ గ్రాసరీ అందరికి 2 monthsకి సరిపడా మొత్తం మా మెంబర్స్ అందరికీ ఇచ్చాము. అప్పుడు చిరంజీవి గారు కూడా చేశారు, హెల్ప్ ఆ టైంలో సపోర్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్షియల్స్కి మీరు చాలా దూరం. నాకు తెలిసి ఇప్పటివరకు అసలు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఎటువంటి కాంట్రవర్షియల్స్ మీ మీద లేనట్టున్నాయి కదా. బట్ ఏమని అనుకుంటున్నాను, లేవని అనుకోవడం ఏముంది, ఎవరికైనా తెలిసిన ఉన్న మాటే అది. కానీ ఇలాంటి పర్సన్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా 2 times నామినేట్ అయ్యి 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసినప్పుడు కూడా ఎటువంటి అంటే నీలాపనిందలు అని చెప్పేసి అంటారు కదా, అలాంటి ఏం రాలేదా? రాలేదని చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి మేము చాలా ట్రాన్స్పరెంట్గానే ఉన్నాము. బేసిక్గా మనం ఈ ప్రోగ్రామ్ చేసాము, ఇంత వచ్చింది, ఇంత కలెక్ట్ అయింది, దీంట్లో ఇలా చేసాము, ఇది ఇంత ఫిక్స్డ్లో వేసాము, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ఎవ్రీ టైమ్ వీ వర్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు అందరూ అనేది కూడా అదే అన్నమాట. ఇంతకుముందు మా యూనియన్లో ఫ్రాడ్స్ జరిగాయి, బేసిక్గా అవుతూ ఉంటాయి కదా. చాలా ఫ్రాడ్ జరిగి ఆల్మోస్ట్ నేను వచ్చే టైంకి 42,000 మా బ్యాలెన్స్. 42,000. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము అంతగా స్పెండ్ చేసి అంతగా చేసినా కూడా ఇప్పుడు నౌ 60 lakhs ఉందన్నమాట ఫిక్స్. అంతంత జరిగినా కానీ ఇంకా 60 lakhs బ్యాలెన్స్. ఎక్కడ 45, ఎక్కడ 60? 42,000. సో అంత బ్యాలెన్స్ చేసామన్నమాట. 42,000ని 60 lakhs వరకు. ఇప్పుడు ఏంటంటే కలెక్ట్ చేయడం వరకు ఓకే, దాన్ని కాపాడడం చాలా పెద్ద రిస్క్ అది. ఎందుకంటే అందరి మైండ్ సెట్స్ ఒకలా ఉండవు. మీరెంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కానీ అవతల మనుషులు ట్రాన్స్పరెంట్ గా ఉండాలని లేదు కదా. దాన్ని కాపాడుకుంటూ వచ్చామన్నమాట. ఫిక్స్డ్ వేసేసి ఎప్పటికప్పుడు ఎవరు టచ్ చేయకుండా. టీం ఉందక్క మీకు, మంచి జెన్యూన్ కమిటీ ఉంది, మీకంటూ బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు, మాకు బాగా నమ్మకం అనే టీం ఉంది. అంటే మేము ఒక టీమ్ గానే ఎన్నికయ్యాము కదా. టీమ్ గానే ఎన్నికయ్యారు, బట్ టీంలో అందరూ ఓకే. ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక గాడ్ ఫాదర్ లేకుండా, ఒక బ్యాక్ సపోర్ట్ లేకుండా, ఇండస్ట్రీలో నాకు తెలిసి మీకు ఎటువంటి సపోర్ట్ లేదు. కానీ మంచి ఇప్పుడు చక్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అనేసరికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఏదైనా ఒక సాంగ్ ఉంది అంటే. అండ్ చక్రి గారి గురించి వచ్చింది కాబట్టి, చక్రి గారితో మీరు చేసిన వాటిలో ఒక అద్భుతమైన సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఒకసారి. ఆ సాంగ్ పాడితే ఇంకా ప్రేక్షకులు అబ్బా మళ్ళీ నా అంటారేమో. అవునా? ఎందుకంటే ఇప్పటికి చాలా షోస్లో ఆ సాంగ్ అయింది కదా. పలాసాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఆ సాంగ్ పాడు. ఓకే, తప్పకుండా. ఎందుకంటే బేసిక్గా అదే ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ ఒక చిన్న సందర్భం ఉంది. మీ వాయిస్లో చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్కి తెలియని విషయం ఏంటంటే, వాయిస్ని మిమిక్రీ చేయొచ్చు అని తెలుసు, సాంగ్ని కూడా మిమిక్రీ చేయడం ఏంటి అని చెప్పి మిమ్మల్ని చూసినప్పుడే తెలుస్తుంది. యాక్చువల్గా దీనికి ఒక వర్డ్ కాయిన్ చేశారు బాలు గారు. ఇప్పుడు మిమిక్రీ అంటే మన వాయిస్తో చేస్తాం కదా, నేను చేసేది మ్యూజిక్రీ అని. మ్యూజిక్రీ, వావ్. అదనమాట. సో వేరే సింగర్స్ని అనుకరించడం.
బేసిక్గా మీ దగ్గర ఉన్న టాలెంటే అది కదా లతా గారు, మిమ్మల్ని చూసి క్లాప్ ఇవ్వడం అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఈ వాయిస్లు మీరు అనుకరించి వాళ్ళ ముందే పాడితే వాళ్ళు కూడా షాక్ అయ్యి మీ వైపు చూసి వావ్ అని చెప్పేసి అన్నాం. ఎంత పెద్ద పెద్ద మూమెంట్స్ అచీవ్ చేశారు. అక్కడ లైఫ్లో ఏం కావాలి ఇంకా? అవునా, ఎప్పుడైనా అనిపించిందా? యా, డెఫినెట్గా అచీవ్ చేశాను. బట్ ఏంటంటే అప్పుడు ఎక్కువ మీడియా లేకపోవడంతో ఇప్పుడు ఉన్నంత అంత హైప్ మేబీ రాలేదేమో. అంటే ఇప్పుడు అప్పటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు, ఓ మీరు స్టార్ ప్లస్లో విన్నర్ కదా, ఆ ప్రోగ్రామ్ అయితే మేము అన్ని ఎపిసోడ్స్ చూసాము, మొత్తం చూసాము, జీ సారేగామా అన్నీ చూసాము అని చెప్తారు. కానీ ఏంటంటే ఇప్పటి కాలంలో ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఈవెన్ లాస్ట్ 5లో లాస్ట్ 10లో ఉన్నా కూడా మన వాళ్ళు ఇప్పుడు ఎత్తేస్తారు ఆకాశానికి కదా. అంటే ఆ హైప్ వేరే బికాస్ ఆఫ్ ద మీడియా. సో అప్పుడు సోషల్ మీడియా లేదు, ఛానల్స్ కూడా లేవు కదా. ఛానల్స్ కూడా 1 or 2 ఛానల్సే. సో దాంట్లో బేసిక్గా ఈటీవీ ఒక్కటే పెద్ద ఛానల్. సో అలాంటప్పుడు ఎక్కువ ఇప్పుడు వచ్చేంత గుర్తింపు అప్పుడు మేబీ రాలేదేమో. బట్ ఐ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ ఐ హవ్ డన్ ఎవ్రీథింగ్, ఐ హవ్ అట్లీస్ట్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అన్నది అనమాట. సో సాంగ్ ఇది కూడా ఒక డిఫరెంట్ వాయిస్ అనమాట. ఇలాంటి వాయిస్ కావాలని పాడించుకున్నారు. ఏ ఊరు ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే, శ్రీకాకుళం జిల్లాలో పలాసమ్మ ఊరు, వస్తావా పలాసమ్మ ఊరు, బొగట్టలేటేటే మీ ఊరి బొగట్టలింకేటే, నా దుక్కు సూతూనే చెప్తావా ఓసారి ఇంటానే, ఏ ఊరు ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే, పలాసమ్మ ఊరు వస్తావా పలాసమ్మ ఊరు. ఇదే నా మ్యూజిక్ అంటే వావ్. అంటే బేసిక్గా అసలు సంబంధం లేకుండా వాయిస్లు ఇన్ని వేరియేషన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అండ్ ఈ షోలో ఒక చిన్న షో మనం ముగించే ముందర ఒక చిన్న మీరంటే చాలా ఇష్టమైన ఒక ప్రియమైన వ్యక్తి మీతో మాట్లాడుతూ అన్నారు, ఒకసారి కాల్ చేద్దాం. తప్పకుండా. యాక్చువల్గా ఆ పర్సన్ కూడా షూట్లో ఉంటారు, మరి లిఫ్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు, కానీ మీరంటే మటుకు ప్రాణం ఇచ్చేస్తారు. ఒక్క నిమిషం. హలో. హాయ్ శ్వేత. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నేను సూపర్ నువ్వు ఉన్నావు? యా, ఐఎమ్ వెరీ గుడ్. యాక్చువల్గా ఒక చిన్న సర్ప్రైజ్ మీకు. ఓకే. మీకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి ఈరోజు నాతో పాటు నా స్టూడియోలో నా ముందే కూర్చొని ఉన్నారు, నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎవరు? ఎవరు అంటే మనందరికీ సిస్టర్ ఆవిడ. ఓకే. 25 hours నాన్ స్టాప్గా సింగింగ్ చేశారు. విజయలక్ష్మి అక్క. యా. సో విజయలక్ష్మి అక్క స్టాప్ పాడిందంటే ఆవిడ ఒక్కరే నాకు తెలిసి. యా. షో కూడా 25 hours అక్కడే ఉన్నా. ఎస్ ఎస్. వావ్. హాయ్ విక్రమ్. హాయ్ అక్క, హౌ ఆర్ యు? ఫైన్ బాగున్నాను. ఎక్కడ షూట్లోనా? సూపర్ అక్క. శ్వేత బాగా చేస్తుంది ఇంటర్వ్యూ. బాగా చేస్తోంది. హ్యాపీగా ఉందంటే శ్వేత అన్నా అక్కకి చాలా మెమరీస్ ఉంటాయి అనమాట. అంటే చాలా ఒక డిక్షనరీ, ఒక పెద్ద బుక్ అనమాట. యా. తను 25-30 times యూఎస్ వెళ్ళారు ప్రోగ్రామ్స్ కి. అండ్ నెలకి 30 రోజులు ఉంటే 30 రోజులు బిజీ అనమాట ఆవిడ. 30 రోజులు షోస్ ఉంటాయి. వావ్. 25. నీ నోటి చలవనా, నీకు స్వీట్ తినిపిస్తా పో ఈసారి. అయ్యో కల్లారా. నిజంగా అన్న ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. కాకపోతే విక్రమన్న విజయలక్ష్మి అక్క ఈ సందర్భంలో చెప్పాలి, యాక్చువల్గా మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నాకు విక్రమన్న ద్వారా తెలిసింది. ఓకే. ఎందుకంటే నాకు తెలియదు కదా బేసిక్గా ఇవన్నీ. నేను విక్రమన్నను ఒకసారి అడిగాను, అన్న అక్క గురించి ఏమన్నా చెప్పమంటే విక్రమన్న నాకు చాలా విషయాలు చెప్పారు. ఇంకా నేను సగమే అడిగా మిమ్మల్ని. కానీ విక్రమ్ని నేను మెచ్చుకునేది ఏంటంటే తను పాపం చాలా హోల్ హార్టెడ్గా చెప్తాడు. తనకి నచ్చితే కనుక బేసిక్గా ఇప్పుడు నీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మేము ఉన్నా లేకపోయినా, అంటే నా ముందు మాట్లాడడం వేరు, ఇప్పుడు నా ముందు నా గురించి చెప్పడం వేరు, నేను లేకుండా నా గురించి చెప్పడం డెఫినెట్గా. సో ఎప్పుడు మంచి పబ్లిసిటీ ఇస్తాడు.
నాకు ఎప్పటికన్నా నువ్వు పిఆర్ఓగా ఉండి కొంచెం నా కెరీర్ అంతా చూసుకుంటావని ఆశిస్తున్నా విక్రమ్. నువ్వు ఫ్రీ అయ్యాక. విక్రమ్ అన్నకు అంత ఖాళీ ఉందా అక్క? అమ్మో, బట్ మా అక్క కోసం చేస్తా. వావ్, థ్యాంక్ యూ అన్న. ఎప్పుడైనా కానీ ఒక పాజిటివ్ పర్సన్ మీరు. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడతారు. అట్ ది సేమ్ టైం మీ గురించి ఎవరైనా మాట్లాడినా కానీ అదే పాజిటివ్నెస్. ఇంకోటి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను అనమాట. వావ్. మాట్లాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ విక్రమ్, కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా షోకి వచ్చి మీ అమూల్యమైన టైంని నాకు ఇచ్చారు. అంటే మరి ఇంత తెలుగు ఓవర్లే కానీ బట్ చెప్తున్నాను, తెలుగు అనేది చాలా డెవలప్ చేసుకోవాలి కాబట్టి, ఎస్పెషల్లీ మీలాంటి లెజెండ్స్తో మాట్లాడేటప్పుడు. ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ ప్రూవ్డ్. బట్ అయినా చెప్పాలి కాబట్టి ఆశించడంలో తప్పులేదేమో. ఇంకా చెప్పు, నేను కూడా ఆశిస్తున్నాను. యా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా చాలా బిజీ అవ్వాలి. ఎంత బిజీ అయినా కానీ సంవత్సరానికి ఒకసారైనా వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. అండ్ అదే నువ్వు అన్నావు కదా ఇన్ని రకాలు చేస్తూ ఉంటారు మీరు అని. సో నెక్స్ట్ ఇంకొక చిన్న వెంచర్ కూడా చేయబోతున్నాను. అది కూడా 2-3 డేస్లో స్టార్ట్ అవబోతుంది డెఫినెట్గా. 1 వీక్లో. ఇట్ ఈస్ ఫర్ ఎక్స్క్లూజివ్. యా, ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నది ఏంటంటే ఒక డిజిటల్ స్టూడియో అండ్ జామ్ రూమ్. జామ్ రూమ్ అంటే బేసికల్లీ ఇట్స్ ప్రాక్టీస్ ప్లేస్ ఫర్ బ్యాండ్స్. మనకి చాలా బ్యాండ్స్ అయిపోయాయి కదా, బ్యాండ్ కల్చర్ ఎక్కువైపోయింది హైదరాబాద్లో కదా. సో ఆ బ్యాండ్స్ అన్నీ ఏంటంటే దే హ్యావ్ టు బి రెగ్యులర్లీ ఇన్ ప్రాక్టీస్, ప్లస్ అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక షో అనుకో, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అనుకో, ఒక పాట ఫుల్గా పాడేస్తాము, దానికి ఏ ప్రాబ్లం లేదు. ఇదేంటంటే ఒక సాంగ్ నుంచి ఇంకొక సాంగ్, ఒక సాంగ్ నుంచి ఇంకొక సాంగ్, అట్లా అన్ప్లగ్డ్ లాగా జరుగుతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో దే నీడ్ అ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ సౌండ్ ప్రూఫ్. వావ్. ఎందుకంటే అక్కడ బ్యాండ్స్ అనేసరికి నీకు హెవీ డ్రమ్స్, హెవీ గిటార్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మామూలు ఎక్కడో ఒక చోట చేద్దామంటే అది అందరికీ డిస్టర్బెన్స్. సో ఈ జామ్ రూమ్స్ ఏంటంటే స్పెషల్లీ దే ఆర్ ప్రాక్టీస్ ప్లేసెస్ ఫర్ జామ్ రూమ్ ఫర్ బ్యాండ్స్. సో అందుకని పెరుగుతున్న ఈ బ్యాండ్ కల్చర్ని దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ స్టార్టింగ్ జామ్ రూమ్ అనమాట. ఎప్పటి వరకు ఇది కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది? 1 వీక్ 10 డేస్ లోపల. 1 వీక్ 10 డేస్. సో అయితే 1 వీక్ 10 డేస్ తర్వాత ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 1 వీక్ 10 డేస్లో నాకు దాని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు అనమాట. తప్పకుండా మా స్టూడియోకి రండి. స్టూడియోకే వస్తాను. స్టూడియో చూసినట్టు ఉంటుంది. డెఫినెట్గా. ఇట్స్ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ మా. అలాగే హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.